పాస్టర్ గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలు, నా మిత్రులు మూర్తి గారికి, అలాగే జూనియర్ పాస్టర్ గారు జాన్సన్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు, యవనస్తులకు, స్త్రీలకు, ఆర్కెస్ట్రా వారికి, అలాగే సౌండ్ ఇక్కడ ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నా కుటుంబం నుండి, మా సెంటనరీ చర్చ్ నుండి, అలాగే బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ నుండి మీ అందరి కుటుంబాలకు శుభములు కలుగునుగాక. అలాగే వెంకన్న గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. అదే సమయంలో ఈ సంవత్సరం ఈ కోడికలకు మరి పాస్టర్ గారు ఎందుకో నన్ను ప్రేమించి మీ దగ్గరికి పిలిచారు. పాస్టర్ గారి మీద మాకేం కోపం లేదన్నయ్య, పెద్దలు మీరు, మా మీద మీరే కోపపడకండి. ఒకప్పుడు ఆయన మాకందరికీ బాస్, మీ పాస్టర్ గారు కదా, ఎయిట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు ఆయన. మరి ఆయన మమ్మల్ని గురువులను బాగాలేదు కాబట్టి మేమే ఆయన పిల్లలు, ఆయనే మాకు గురువు కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో రామచంద్రపురం ఫీల్డ్ సంఘాలు పనిచేయడం సంతోషం. అలాగే మరి సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి పాస్టర్ గారు, అలాగే మీరు, నేను మనందరం కలుసుకోవడం ఇది దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణం. ఓ రోజంట సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలకి ఒక స్టోరీ చెప్పిందంట. సండే స్కూల్ టీచర్ పిల్లలకి ఏ స్టోరీ చెప్తారు? బైబిల్ స్టోరీ చెప్తారు కదా. ఇక్కడ ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ఉన్నారా? చెప్పండి. వెరీ గుడ్. మరి పిల్లలు వినాలి, జాగ్రత్తగా ఉందంట. మరి అస్తమాన టీచర్స్ పిల్లలకి ఎలా చెప్తారు? వినాలి వినాలి అమ్మాయి వినాలి అంటుంటారు కదా, అలా అనమాట. అట్లా చెప్తూ ధనవంతుడు లాజరు కథ చెప్పిందంట. ఏ స్టోరీ? ధనవంతుడు ఉన్నాడంట, బాగా ఎక్కువగా ఆస్తి కలిగిన వాడంట. లాజరు ఉండేవాడంట చాలా పేదవాడు, ఇంకా అతని కురుపులు కుక్కలు నాకుతున్నాయి, చాలా పేదవాడు. ఆ ధనవంతుని పాల మీద నుంచి రొట్టె ముక్కలైనా పడితేనే ఇతనికి ఆహారం ఉండేది. ఓ రోజు ఇద్దరు చనిపోయారంట. ధనవంతుడేమో పాతి పెట్టబడ్డాడట. లాజరు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడట. పిల్లలు మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారా అన్నారు సండే స్కూల్ నుంచి. ఎవరిలా ఉండాలంటారు? అందులో పిల్లగాడు తెలివైనడంట. ఆడన్నాడంట, భూమి మీద ఏమో ధనవంతుల్లా ఉండాలనుకుంటున్నానండి, చనిపోయాక లాజర్లాగా ఉండాలనుకున్నానండి అన్నాడు కదా. ఆడు చాలా షార్ప్గా ఆలోచించాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? ధనవంతుడే. చనిపోయిన వెంటనే లాజర్. భూమి మీద ధనవంతుడిగా ఉంటే ఇష్టానుసారంగా చాలా లావిష్గా ఉండొచ్చు. చనిపోయాక ఎక్కడ ఉండొచ్చు అంటే ఆ టీచర్ అసలు మేధస్కి ఏం చెప్పాలో తెలియలేదంట. ఎందుకు చెప్తున్నానంటే ఆడు చాలా శ్రద్ధగా వింటున్నాడు అనమాట. మనం కూడా దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉంటాయి? 150 కీర్తనలు ఉంటాయి కదా. 150 కీర్తనలు. ఈ కీర్తనల గ్రంథం చాలా మంది రాశారు. దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి, కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి, యెదూతును రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి, మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి. చాలా మంది రాశారు కీర్తనలు. ఈ కీర్తనలలో ఈరోజు 120వ కీర్తన ధ్యానం చేద్దాం. మనం
120వ కీర్తన ధ్యానం చేద్దాం. ఈ 120వ కీర్తనలో ఎన్ని వచనాలు కనపడతాయంటే 7 వచనాలు. అందరూ బైబిల్ చూడాలి. అందరూ మీ పక్కన చూడకండి, ఫోన్లు చూడకండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ 7 వచనాలు మనకి కనిపిస్తుంటాయి. ఈ కీర్తనకు ఒక టైటిల్ కనబడుతుంది. ఏమని ఉందంటే యాత్రా కీర్తన. ఏంటంట? యాత్రా కీర్తన. ఈ యాత్రా కీర్తన అని 15 కీర్తనలకు ఉంటుంది టైటిల్. 120 చూడండి, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134. 15 కీర్తనల పైన టైటిల్ ఏం కనపడుతుందంటే యాత్రా కీర్తన. అంటే ఏంటి అర్థం? యాత్ర కీర్తన అని ఈ 15 కీర్తనలు ఎందుకన్నారంటే ఇశ్రాయేలీయులు జీవించిన కాలంలో, ఈ కీర్తనల గ్రంథం రాయబడినటువంటి కాలంలో ఒకే ఒక దేవాలయం ఉండేదంట. ఒకే ఒక దేవాలయం. ఎక్కడ ఉండేది? అది యెరూషలేములో మాత్రమే ఉండేది. ఈ బైబిల్ వెనకాతల మ్యాప్ ఉంటుంది, మీరు చూస్తే ఇలా సన్నగా కనబడుతుంది. పైన దాను అని కనిపిస్తుంది, కిందేమో చిట్ట చివర బేర్షెబా అని కనబడుతుంది అన్నమాట. అంటే ఈ పై నుండి దాను నుండి బేర్షెబా వరకు ఈ ఈ మధ్యలో ఒకే ఒక దేవాలయం ఉండేది. ఈ ప్రాంతం అంతటి ఎక్కడ ఉండేది? యెరూషలేములో ఉండేది. కాబట్టి ఇన్ని మైళ్ళు వెళ్ళేటప్పుడు యాత్ర చేస్తూ వెళ్ళాలి, ప్రయాణం చేస్తూ వెళ్ళాలి, యాత్ర చేస్తూ. పూర్వకాలం అట అనపర్తిలో, కుతుకులూరులో, రామచంద్రపురంలో, ఈ చుట్టుపక్కల ఎక్కడ దేవాలయం లేనప్పుడు రాజమండ్రిలో ఉండేదట దేవాలయం. పూర్వకాలం రాజమండ్రిలో దేవాలయం ఉంటే మనం దేవుని ప్రేమ ఇదిగో పాట పాడుతూ ఉంటారు మీరు. ఆ పాట రాసిన గొల్లపల్లి నతనేలు గారు కాలేరు ప్రక్కన సుభద్రాపురం అనే ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఉండేవాడట. అక్కడ నుంచి శనివారం పొద్దుటే బయలుదేరి వెళ్ళేవాడంట కాలినడకన. ఎక్కడికి? రాజమండ్రి. శనివారం ఉదయం బయలుదేరితే సాయంకాలానికి వెళ్ళేవాడట. రాత్రి అక్కడ ఉండేవాడు. ఆ పగల ఆరాధనలో ఉండేవాడంట. యాత్ర చేసి వెళ్ళేవాడు అనమాట. మళ్ళీ ఆదివారం సాయంకాలం బయలుదేరితే చీకటైన వీధి లైట్లు ఉన్నాయా, తార్ రోడ్లు ఉన్నాయి, ఆటోలు, బస్సులు ఉన్నాయి. ఆ రోజుల్లో మార్గవాలే లేవు. ఆ రోజుల్లో 18వ శతాబ్దంలో. మళ్ళా సోమవారం పొద్దున్నే బయలుదేరి సోమవారం సాయంకాలానికి ఇంటికి చేరుకునేవాడు. అంటే ఆరాధనకి వెళ్ళడానికి ఎన్ని రోజులు కావాలంటే 3 రోజులు. శనివారం పొద్దున్న బయలుదేరి వెళ్ళేవాడు. శనివారం అంతా ప్రయాణం, ఆదివారం ఆరాధన, సోమవారం అంతా ప్రయాణం. మరి 3 రోజులు భార్యకి, పిల్లలకి ఇది ఎలాగా? అప్పుడు ఏమన్నా మనకులాగా బియ్యం ఇచ్చేవారా, పెన్షన్ ఇచ్చేవారా? ఉండేది కదా, కష్టపడితేనే భోజనం. అంటే భార్య చాలా కోపం వచ్చింది అక్కడ ఆయన మీద. ఏంటయ్యా దేవుడు అని చెప్పి 3 రోజులు వెళ్ళిపోతున్నా, ఎలాగ గడుస్తుంది అనుకుంటే నా కుటుంబం అంటే. అప్పుడు మరో పాట రాశాడు, యేసు క్రీస్తు దొరికేనేమి, ఏమి కుదువా, ఏమి భయము, యేసు ప్రభు ఉండగా మనకు ఆయన ఏది కుదువా. ఇది ఎందుకు చెప్తున్నారంటే మాట, ఇలాగ ఇంత దూరం వెళ్ళి ఇంత దూరం వచ్చాము పూర్వకాలం. ఆ తర్వాత మన నివాసాల మధ్యకే దేవాలయాలు. దేవుడే ఆయన కృప. హల్లెలూయా. మనం పెద్ద ప్రయాసపడక్కర్లేదు దేవాలయానికి వెళ్ళాలి. 5 నిమిషాలు కూడా ప్రయాసపడక్కర్లేదు. 5 నిమిషాల లోపే దేవాలయంలోనికి చేరుకోగలం. కానీ ఆ రోజుల్లో చాలా దూరము, దాను నుండి బేర్షెబా వరకు వెళ్ళి దేవాలయానికి యాత్ర చేస్తూ వెళ్ళేవారు. ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం అమ్మా? మాట్లాడుకుంటాం. మీరు దేవాలయం పక్కలు వస్తారా, ఇంటి పక్క వాళ్ళు కూడా కలిసి వస్తారా? సెపరేట్ ఒక్కరు వచ్చేస్తారా? ఒక్కరు రాదు. నేను ఇందాక చూశాను, 2, 3 అలా వస్తుంటారు. ఒక్కరు ఎప్పుడు రారు. ఒక ఆవిడ బయలుదేరింది అనుకోండి, 2 ఆవిడ ఇంటి దగ్గర ఆగుతారు. అవునా? ఆవిడ కలిసి ఏం చేస్తుంటారు చెప్పండి? వచ్చిన
వెరీ గుడ్, నిజం చెప్పారు. మాట్లాడుకుంటూ వస్తారు. కానీ దేవాలయానికి ఎలా వెళ్ళాలో కీర్తనాకారుడు చెప్తున్నాడు వాళ్ళకి. కీర్తన గ్రంథం నుండి 100వ కీర్తన మొదటి వచనం చదువుతున్న, సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. 4వ వచనంలో బి భాగము, కీర్తనలు పాడుచు. ఎలా రావాలంట? మాట్లాడుకుంటా కాదు. ఇద్దరు మాట్లాడుకున్నారంటే యేసుబాబు గురించి మాట్లాడుకుంటారా? చెప్పండి, నిజం చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకుంటారు? లోక సంబంధమైనవి చెప్పుకుంటాం. లోకస్తులు లోక సంబంధమైనవి చెప్పుకుంటారు, క్రైస్తవులు కూడా లోక సంబంధమైనవి చెప్పుకుంటారు. ఈ 100వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు చెప్తారు, ఆయన ఏమని రాస్తారంటే, కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి. నీ దృష్టి చాలా ఇంచుమించుగా చాలా దినాలు, చాలా సమయం లోకంలో ఉండిపోతాం. దేవాది దేవుని సన్నిధికి, పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కీర్తనాకారుల యొక్క అనుభవం ఏంటంటే, ఎలా వెళ్ళేవాడట? కీర్తనలు పాడొచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళాలి అంటే, ఆయన స్తుతుల మీద ఆసీనుడే. మనం ఏదో తేలిగ్గా వచ్చేస్తూ ఉంటాం దేవాలయం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా తేలిగ్గా వచ్చేస్తాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు భక్తులైన వారి నుండి నేర్చుకుందాం. వాళ్ళు అంటున్నారు, ఉత్సాహధ్వని చేయొచ్చు, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, కీర్తనలు పాడొచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళాలని 100వ కీర్తనలో రాసినటువంటి మాటను బట్టి ఈ 120వ కీర్తన, యాత్ర కీర్తనలో 120 నుంచి 134వ కీర్తన వరకు కీర్తనలన్నీ వాళ్ళు పాడుతూ వెళ్ళేవారు. అంటే ఎవరి గురించి అంటే, మనుషులు లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకునేవారు కాదనమాట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు. మన దేవుడు ఆయన ఆకాశమునకును భూమికిని ఆయన రారాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన దేవుడైనటువంటి, ప్రభువు అయినటువంటి మన తండ్రి యొద్దకు మనం వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే, ఏదో ఆ మాటలు ఈ మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఒకవేళ నువ్వు పైకి స్వరముతో పాడకపోయినా నీ హృదయములో ప్రభువును స్తుతిస్తూ, నీ హృదయంలో ప్రభువుని ఘనపరుస్తూ, నీ హృదయంలో ప్రభువును కొనియాడుచు దేవుని సన్నిధికి రావాలి. లోకాన్ని ఇక్కడ పెట్టుకుని రాకూడదు. లోకాన్ని మనం ఇక్కడ పెట్టుకుని రాకూడదు. కాబట్టి లోక సంబంధమైనటువంటిని మనం ఇక్కడ పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించలేము. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆ దేవుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న అలవాటు ఏంటంటే, వాళ్ళ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చేవారు. కీర్తనాకారుడు చెప్తాడు కదా, యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం అంట మంచిది. దేవుణ్ణి స్తుతించడం మంచిది. అయ్యగారు మమ్మల్ని పెద్దలు చక్కగా గౌరవించారు, విలువైన షాల్స్ వేశారు, మంచి మంచి పూలదండలతో చాలా ప్రేమను గౌరవాన్ని మేడం చూపించారు. సంతోషం. మేము చాలా సంతోషిస్తాం. ఇప్పుడు అనుకుంటా జాన్సన్ ఏది ఏమైనా సరే సంవత్సరం స్కాలర్షిప్ కట్టేయాలని అనుకుంటున్నాం మూర్తి గారు. ఎందుకంటే మీరు మమ్మల్ని బాగా మంచిగా చూసుకుంటారు. మనకి ఎంత చేతనైతే యెహోవాను స్తుతించుట, ఆ దేవుణ్ణి స్తుతిస్తే, ఆ దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ దేవుణ్ణి మహిమపరిస్తే, వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము యెహోవాను స్తుతించుట మంచిది. రేపటి నుంచి రేపే మళ్ళీ మీరు వస్తారు, మాటలు చెప్పుకుంటూ రాకండి. మీరు పెదవులతో గట్టిగా స్తుతించకపోయినా దావీదు అంటాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. నువ్వు పైకి మాట్లాడక్కర్లా, దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నా. ఎందుకంటే యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి ఇన్ని మైళ్ళు దాని నుండి బేర్షెబా వరకు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తూ ఏం చేసేవారు అనమాట?
దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తనల ద్వారా దేవుణ్ణి కనపరుస్తూ పక్కలతో మాట్లాడి ఏం చేస్తున్నావు, నువ్వు ఆ చీర బాగుందా, ఈ జాకెట్ బాగుందా, ఈ ప్యాంట్ బాగుందా, ఈ షర్ట్ బాగుందా, వాళ్ళు ఇలాగంట వీళ్ళు అలాగంట, ఈ మాటలతో రావాలనుకుంటాం చాలాసార్లు. దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయానికి వచ్చేటువంటి వాడుక. వీళ్ళు దేవాలయానికి వెళ్ళేటువంటి కీర్తనలలో ఈ 120 కీర్తనలో ఏమి రాస్తున్నారంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మంచిది. దేవాలయానికి వెళ్తూ ఏమి స్తుతిస్తున్నారంటే, నా శ్రమలో నేను ఏం చేశానంటే దేవునికి మొర్ర పెట్టుకున్నాను కాబట్టి ఆయన నాకు ఏమి ఇచ్చారు. శ్రమలో ప్రార్థన చేశాడంట. శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు కీర్తనకారుడు? ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ముందు ఏముంది? శ్రమ ఉంది. శ్రమ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు శ్రమ బదులు ఏముంది? మనసుకు నెమ్మది ఉంది. ముందు శ్రమ ఉంది. శ్రమలో మొర పెడుతున్నాడు. ఈ మొర పెట్టడం ద్వారా ఆయనకి ఏం దొరికిందట? జవాబు. ఉత్తరము అంటే జవాబు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు ఆయన శ్రమను దృష్టించాడు అన్నమాట. దేవుడు ఆయన శ్రమ. ప్రియమైనటువంటి వల్ల ఇప్పుడు మర్చిపోకండి, ప్రార్థన మన జీవితంలో ప్రార్థన చాలా మంచి నెమ్మదిని ఇస్తుందండి, భరోసా ఇస్తుంది ప్రార్థన. అన్న చాలా ఏడుస్తా ప్రార్థన చేసిందంట దేవాలయంలో. ఏలి ఆమె పెదవులను కనిపెడతా ఉన్నాడంట. ఆ తర్వాత ఏలి అంటాడు, అమ్మా మరుసటి ఏటికి తప్పకుండా దేవుడు నీకు ఎవరిని ఇస్తారు? కుమారుని ఇస్తాడు. లేచిందంట, కళ్ళు తుడుచుకుందట. ఆమె మరలా ఆమె కన్నీళ్ళు విడవలేదంట. ఎందుకంటే ఈమె మొర్ర పెట్టుకుంది, జవాబు వచ్చింది. మనం చాలా మన జీవితంలో మన కుటుంబాలలో చాలా సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు చెప్పుకుంటాము, కొన్నిసార్లు చెప్పుకోము. కొన్నిసార్లు మన కుటుంబ సమస్యల గురించి మన హృదయం అది భేదిస్తున్నా పైకి ఏం చేస్తామంటే, ఎలా ఉన్నారంటే ఏమంటాం? బాగున్నారు. ఒకవేళ ఇంకొంచెం ఎవరైనా ముఖం ఎందుకో బాగలేదు అన్నా కూడా ఏమంటాం? అబ్బే ఏమి లేదు, ఎలా ఉన్నాం? బాగున్నాం. మనసు బాగోకపోయినా బాగున్నాం అని చెప్తుంటాం. అనుభవం ఏంటంటే, శ్రమలో దేవునికి ప్రార్థన వేరు, మొర వేరు నేర్చుకుంది. ప్రార్థన వేరు. మొర పెట్టడం అంటే వీపింగ్ అంటే అర్థం ఏంటంటే, మొర పెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సంధించడం అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, ఏం చేసుకుంటారు చెప్పండి? ప్రభా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి ఈ రాత్రి మంచి నెమ్మదేమంటే విశ్రాంతి, దుష్టుడు భయం, చెడ్డ కళలు భయం, పాములు తేళ్లు భయాలు దెయ్యాలు లేకుండా చేయండి, యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాం తండ్రి అంటా ఉంది. దీన్ని మొర పెట్టడం అంటారు ముందుగా. యాకోబు యబ్బోకు దేవుని దగ్గర విడిచిపెట్టట్లా, దేవుణ్ణి మొర పెడుతున్నాడు. మొర పెడితే ఏం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది. మొర పెడితే జవాబు దొరుకుతుంది. నేను ఒక 2 మాటలు చెప్పి నేను ఈ యొక్క మొదటి వచనాన్ని నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో ఎజ్రా అంటాడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. మేము ఉపవాసం ఉండి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించిన. హల్లెలూయా. దేవుని వేడుకున్నాడంట. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఒక ఆయన అన్నాడట యేసు ప్రభుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన బాగా చాలా యేసు ప్రభు ఎడల పాపం హృదయపూర్వకంగా తెలుసుకుంటాడు.
చాలా యేసు ప్రభును హృదయపూర్వకంగా పిలుచుకుంటాడు. దావీదు కుమారుడా, నన్ను దాటెళ్ళొద్దయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. కేకలేస్తున్నాడంట. మనకులాగా చేయట్లేదు ప్రార్థన. మొర పెట్టుకున్నాడు కాబట్టి అతనికి ఏం దొరికింది? చూపు దొరికింది. హల్లెలూయా, చూపు దొరికింది. ఎజ్రా అంటున్నాడు, మేము మా దేవుణ్ణి వేడుకున్నాం, ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. దావీదు కూడా తన అనుభవం చెప్తారు. 116వ సంకీర్తన 4వ వచనంలో, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకుని. 6వ వచనము బి భాగము, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. 7వ వచనం, నా ప్రాణమా ఏం చేస్తే? మొర పెడితే. మొదటి వచనం ఏమంటాడు? యెహోవా నా మొరను ఏం చేశాడంట? మన కుటుంబ సమస్యలు ఉంటే ప్రార్థనే చేస్తుంటాం మనం. దేవునికి ఏం చేయాలా? మొర పెట్టాలి. తనకు మొర పెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర పెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. పిల్లలు, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఎక్కువగా దేవునికి మొర పెట్టేవారై ఉన్నారు. పురుషులు, దేవుడు మీ యొక్క జీవితంలో ఏవైతే మీ యొక్క జీవితాలకు ప్రతిబంధకాలుగా ఉన్నాయో, ఏవైతే మీరు జయించలేనివిగా మీ ముందు కనబడుతున్నాయో, వాటి కోసం దేవుడిని ఏం చేయాలి? మొర పెట్టుకోవాలి. ఆయనే చెప్తున్నారు కదా, నాకు మొర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. భారంతో మొర పెట్టుకోవాలి దేవుడిని. దేవుడట కీర్తనకారుడికి క్షేమము విస్తరింప చేశాడు. వీళ్ళు వెళ్తూ ఏమని పాడుతున్నారంటే, ప్రభువా, మేము నీకు మొర పెట్టుకున్నాము, నీవు మా యొక్క శ్రమలలో మాకేమిచ్చావు? ఉత్తరం ఇచ్చావు. పాడుతూ వెళ్తున్నారు దేవాలయానికి. అంటే వీళ్ళు ఏదో దేవాలయం ఏదో ప్రార్థించేవారు మాత్రమే కాదు, ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటంటే మొర పెట్టే అనుభవం. ఒక సత్యం చెప్తాను. ఈ రోజుల్లో చాలా చర్చెస్లో వింటున్నారు పిల్లలు, చాలా చర్చెస్లో నేను వాక్యం చెప్తానా, చక్కగా చేతుల మీద రాసుకుంటాను. మీరు చక్కగా ఏమి వినుకుంటాను. మరి అమ్మాయి చేయలేదు, సరిగ్గా కూర్చో, ప్రార్థన చేసుకుందాం అన్నమనుకోండి, అందరం మూసుకుంటున్నారు. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం అని అంటారు కదా మైక్లో. ప్రార్థన చేసుకుందాం అంటే ఎవరికి చెప్తున్నారు? ఎక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. ఏం చేద్దాం మనందరం కలిసి? మరి మీలో చాలా మంది ఏం చేస్తారు? రాసుకుంటా ఉంటారు, మాట్లాడుకుంటారు. చాలా మంది పనులు ఎప్పుడు చేస్తారు తెలుసా? బయటికి వెళ్ళి పని ఎప్పుడు చేస్తుంటారు? ప్రార్థనలోనే. అంటే ప్రార్థన అనేదానికే అనేది మనం అంగీకరించట్లేదు. ఇశ్రాయేలు ప్రజల నుండి నేర్చుకున్నాం, వాళ్ళు దేవునికి ఏం చేస్తున్నారు? బహుశా నీ స్థితి, నీ ముందున్నటువంటి ప్రతిబంధకాలు, నీ ముందున్నటువంటి ఛాలెంజెస్, భయాలు ఏదో ప్రార్థన చేస్తే కాదు. ఇశ్రాయేలు అనుభవాన్ని నేర్చుకోవాలా. దేవునికి ఏం చేయాలా? మొరపెట్టుకోవాలి. దేవునికి మొరపెట్టుకోవాలి. వాక్యాన్ని ఇచ్చిన ప్రియమైనటువంటి వాళ్ళగా ఒక ఎజ్రా మొరపెట్టుకున్నాడు, జవాబు ఇచ్చాడు. దావీదు 116వ కీర్తనలో మొరపెట్టుకున్నాడు, ఆయన నాకు క్షేమము విస్తరింప. మరి నీవు కూడా క్షేమం చూడాలన్నా, నీ యొక్క ఆశ దేవుడు తీర్చాలన్నా, ఏదో తలలో వచ్చి ప్రార్థించుకో అది కాదు. నీకు ఏ అనుభవం ఉండాలంటే మొర పెట్టుకునే అనుభవం. ఓ రోజు యాకోబు రాత్రంతా మొర పెట్టుకుంటాడు కదా. దేవుడు అంటాడు, ఈసారి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. దేవునికి మొర పెట్టడం ద్వారా మనకి ఏం దొరుకుతుంది? జవాబు. రెండవ సందర్భాన్ని చూద్దాం ఈ 120వ కీర్తనలో. ఈ రెండవ భాగం ఏంటంటే 2, 3, 4 వచనాలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించుము,
ఆయన నీకేమి చేయును, అధికముగా నీకేమి చేయును, తంగేడు నిప్పులతో కూడిన బాణములను నీ మీద వేయును. రెండవది అంటున్నారు, వీళ్ళు దేవాలయానికి వెళ్తూ స్తుతిస్తున్నారు. అంటే ఏమని స్తుతిస్తున్నారంటే, యెహోవా నీవు అబద్ధం ఆడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. నా పెదవుల్లో అబద్ధం ఉంది, నా నాలుకలో మోసం ఉంది. అంతేకాదు నేను మోసకరమైనటువంటి నాలుక ఆయన నీకేం చేయను, ఎంతకంటే అధికముగా నీకేం చేయను, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద. లాస్ట్ ఏంటంటే, మేము దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి ప్రభువా మా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణములను. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాం? యాత్ర చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం? దేవాలయానికి వెళ్తున్నాం. దేవాలయానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ప్రభువా మా పెదవులు, మా నాలుక చాలా చెడ్డవి అని చెప్తున్నారు. ఒకవేళ మేము త్వరగా రాలేదనుకోండి, పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఎక్కడ దాకా వచ్చారు అని అడుగుతారు మమ్మల్ని. వెంటనే ఏం చెప్పేద్దాం? మేము ఇక్కడే ఉన్నామండి అంటారు. నేనేమో సేవకుడిని, ఆయనేమో సంఘ పెద్ద, ఆయనేమో పెద్దయ్య గారు. ఎక్కడి వరకు వచ్చారు అనగానే మేము ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యం బోధించడానికి వెళ్తాం, ఇది గుర్తుండదు. తక్కువ ఏమవుతామంటే చెప్పండి ఇక్కడే ఉన్నాం. ఇది కూడా ఏంటండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యాత్ర చేసుకొని దేవాలయానికి వెళ్తున్నారు. బట్ నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రభువా మా యొక్క పెదవులు లేదా మోసకరమైన మా నాలుక వీటి నుండి విడిపించండి అయ్యా. ఏది పడితే అది మాట్లాడేస్తూ వచ్చేవాడు దేవుడు సన్నిధి. ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. ఎప్పుడైనా ఒక మీరు ఎవరైనా చర్చికి రాలేదనుకోండి, మన పక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు, మన పాస్టర్ గారు అడుగుతారు, ఏమో రాలేదంటే తక్కువని అంటాం, బాగాలేదండి అంట. మనకు తెలుసు బాగాలేదని చెప్పేస్తాం. ఆలోచించకుండా మళ్ళా మనం ఆలోచించుకోండి. ఏమా వింటున్నావా అన్నాం అనుకోండి, తక్కువ వింటున్నానంటే అనేసి తక్కువ. ఒక కాసేపు లేట్ అయింది, నిద్ర అయిందంట, బాబు నిద్ర నేను నిద్ర అట్లేదని అనేస్తాను. ఎక్కడుండి? దేవాలయంలో. దీనివల్ల ప్రాబ్లం కాదనుకుంటాం మనం, దీనివల్ల శిక్ష ఏమీ లేదనుకుంటాం. చాలా సింపుల్గా వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎంత మనకంటే ఎంత భక్తిలో ఉన్నారంటే, ప్రభువా నేను నీ సన్నిధికి యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నా ప్రాణాన్ని అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నా నాలుక నుండి నా ప్రాణాన్ని. అంటే దీనివల్ల ప్రాణహాని ఉందన్నమాట. అంతేనా? పెదవులు మాట్లాడే ప్రతి మాట వలన, నాలుక వచించే ప్రతి మాట వలన ఏముంది? నా ప్రాణాన్ని విడిపించు అంటున్నాడంటే ఏముందన్నమాట? ప్రాణ హాని ఉందన్నమాట. నిజమేనా? అబద్ధం ఆడితే ప్రాణాలు పోతాయా? ఎస్. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కదా, నీ పొరుగు వాని మీద. అదేమో వాక్యం చెప్తుంది. అయ్యగారు ఎక్కడి వరకు వచ్చారండి? ఇక్కడే ఉన్నామా? నేను చెప్పేస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాను. మీరేమో రాలేదేంటంటే ఒంట్లో బాగోలేదండి అని మీరు అంటున్నారు. ఇదేనా మన భక్తి? ఇదేనా దేవుని పిల్లలకు తగింది? ఇదేనా దేవుడు మనల్ని చూసి ఆయన ఆనందించేది? ఈ కీర్తనాకారుడు చాలా లోతైన భావాన్ని రాస్తున్నాడు. ప్రభువా అబద్ధమాడే నా పెదవుల నుండి, మోసకరమైన నా నాలుక నుండి నా ప్రాణాన్ని ఏం చేయి? ఒక స్టోరీ చెప్తాను. దావీదును చంపేయాలనుకుంటున్నాడు రాజైన సౌలు. ఎందుకు చంపాలి అనుకుంటున్నాడంటే, దావీదు బ్రతికుంటే సౌలు యొక్క కుమారుడు యోనాతాను రాజు కాలేడు. యోనాతాను అయినటువంటి సౌలు కుమారుడు రాజు కాలేడు.
దావీదు ఎడల ప్రజలకు చాలా ప్రేమ ఉంది. దావీదు గొలియాతును చంపినందుకు ప్రజలందరూ అన్నారు, సౌలుకు 1000, దావీదుకు 10,000. దావీదుకు చాలా విలువ పెరిగిపోయింది, చాలా విలువ పెరిగిపోతుంది. చిన్నవాడు, యవనస్తుడు, పసివాడు, చాలా విలువ పెరిగిపోయింది దావీదుకి. దావీదుకి ఎప్పుడైతే విలువ పెరిగిందో సౌలు కుమారుడైన యోనాతాను చాలా ఎక్కువ దావీదును ప్రేమించేవాడు. రోజు సౌలు అంటాడు, ఎవరే నాయన యోనాతాను, వీడు బ్రతుకుంటే నువ్వు ఎప్పటికే రాజును చచ్చిపోవాలా. పాపం చాలా సార్లు ఏమి విసిరాడు దావీదు మీదకి? ఈటి విసిరాడు, చాలాసార్లు ఈటి విసిరాడు. ఒకసారి అంటాడు, భోజనం వాళ్ళ దగ్గరికి రావడం మానేశాడు దావీదు. ప్రతి అమావాస్య దినాన్ని రాజుగారితో కలిసి భోజనం చేసేవాడు దావీదు. యోనాతాను అంటాడు, ఏరా మీ స్నేహితుడు దావీదు రాలేదేకండి, వాళ్ళు ఎలా వస్తాడు, నువ్వు చంపేయాలనుకుంటున్నావు అంటే, ఎస్ వాడు చనిపోవాలా, వాడు చనిపోతేనే కానీ నీకు రాజు కాలేవురా, నిశ్చయంగా మరణానికి పాత్రుడు దావీదు అంటాడు. అప్పుడు వెళ్ళి చెప్తాడు యోనాతాను, మా నాన్న నేను చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. ఇద్దరు కౌగులించుకుంటారు, చాలా ఏడుస్తాడు యోనాతాను. అక్కడ నుంచి దావీదు బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. ఏ భయంతో? ప్రాణ భయంతో. వెళ్ళిపోతా చాలా దూరం ప్రయాణం చేశాడు. ఆకలేస్తుంది. ఓ ప్రాంతంలో ఆగుతాడు దావీదు. నోబు అనే ప్రాంతంలో, ఏ ప్రాంతం పేరు అది? నోబు అనే ప్రాంతంలో ఆగుతాడు. అక్కడ అహీమెలెకు అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు. ప్రాణభయంతో వెళ్ళిపోతాడు కదా, ఆ యాజకుడు అబద్ధం చెప్తాడు. రాజైన సౌలు గారు ఇంపార్టెంట్ పని మీద నన్ను పంపిస్తున్నాడు అంటే అబద్ధం. అది ఒక ఇంపార్టెంట్ పని మీద పంపిస్తున్నాడు, ఎవరికి చెప్పొద్దన్నాడు. పైగా రాజుగారు త్వరగా పని చేసుకుని రమ్మన్నాడేమో, నేను విల్లు కానీ ఖడ్గం కానీ ఏమి తెచ్చుకోవడం మర్చి పానేశాను, కాబట్టి ఇక్కడ ఏదన్నా ఆయుధం ఉంటే నాకు ఇవ్వని అబద్ధం చెప్తాడు దావీదు. ప్రాణ భయం వాళ్ళు ఏం చెప్తాడు, మనం ఎలా చెప్తున్నాం అలాగే రా అన్నాం అనుకోండి, ఎట్లనంటే ఎవరైనా నిద్రపోతామంటే నేనేం నిద్ర అవ్వలేదండి భయం. దావీదు కూడా ప్రాణ భయంతో అబద్ధమే చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చూద్దాం, అలా చెప్పాడు లేదో ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చాను. నేను చదువుతాను వినండి. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చినవేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనో నేను చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోట వెళ్ళ నిర్ణయించుకుని, నీ యొద్ద ఏమి ఉన్నది, నాకు ఆకలేస్తుంది, రొట్టె పెట్టి అన్నాడంట. ఆ రొట్టె తిన్న తర్వాత ఏమన్నాడంటే 8వ వచనము, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా, యాజకుడైనటువంటి అహీమెలెకు అన్నాడట, ఎలా లోయలో నువ్వు చెప్పిన గొలియాతు అని పిలిస్తే ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నాడట. దావీదు దాన్ని తీసుకున్నాడు. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. వాస్తవానికి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, మా నాన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు అయ్యా, నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని సౌలు కుమారుడైన యోనాతాను అన్నాడంట. 20వ అధ్యాయం 31వ వచనం. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా యొద్దకు రప్పించుము, నిజముగా అతడు మరణమున అర్హుడని చెప్పాను. అంతట యోనాతాను, అతడు ఎందుకు మరణ శిక్షణ అందవలను, అతడు ఏమి చేశానని సౌలుని అడిగాడు. అయితే
మా నాన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరూ బిగ్గరగా ఏడ్చుకున్నారంట. 41వ వచనము. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండిరి. ఇలా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటికీ నీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగిపోమని దావీదు చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను. దావీదు నోబులో ఎవరి దగ్గరికి వచ్చేసాడు? అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. ప్రాణభయంతో. ఎవరు పంపించారని చెప్తున్నాడు? యాజకుడితో సౌలు పంపించాడు. అది ఎవరికి చెప్పొద్దన్నాడు పని. మళ్ళా అంటాడు, నేను చాలా అర్జెంటుగా వచ్చేసానేమో, ఆయుధాలు ఏమి తేలేదు, ఏదన్నా ఆయుధం ఉంటే నువ్వు అబద్ధం చెప్పాడు. ఇందాక ఏం నేర్చుకున్నావు? అబద్ధము ఆడేటువంటి నా పెదవుల నుండి మోసకరమైన నా ప్రాణాన్ని ఈ చిన్న అబద్ధం అండి. చిన్న పిల్లలు చనిపోవడానికి, స్త్రీలు చనిపోవడానికి 85 మంది యాజకులు చనిపోయారు చిన్న అబద్ధం వల్ల. అహీమెలెకుతో దావీదు మాట్లాడేటప్పుడట అక్కడ ఒకడు ఉన్నాడంట. అతని పేరు దోయగు. ఏ పేరు? దోయగ. ఒకరోజు సౌలు వచ్చి అడిగాడంట, అరే దావీదు ఇలా వచ్చాడా అన్నాడట. వెంటనే దోయగనట, దావీదు వచ్చాడండి, ఇదిగో ఈ అహీమెలెకు యాజకుడితో మాట్లాడాడండి, ఈయన దావీదుకు ఆహారం పెట్టాడండి. యాజకుడు ఆహారం పెట్టడమే కాదు, గొల్లియాతు యొక్క ఖడ్గాన్ని కూడా ఇచ్చి పంపించాడని చెప్పగానే సౌలుకి కోపం వచ్చి అన్నాడంట, యాజకులైన వారందరినీ రమ్మని. యాజకుడు అంటే ఎవరు? దేవుని సేవకుడు. 85 మంది యాజకులను చంపించేసాడట. 22వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనము. రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత, మగవారినేమి ఆడవారినేమి బాలురనేమి పసిపిల్లనేమి ఎడ్లనేమి గార్ధములు గొర్రె అన్నిటినీ కత్తివాత హతము చేసి. దేనివల్ల? ఒక అబద్ధం. చెప్దాం ఈసారి మనం కూడా భయపడాలి. చాలా మంది ఈ భూమి మీద మాట్లాడలేని మగవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. నాకు స్వరాన్ని ఇచ్చాడు, మీకు స్వరాన్ని ఇచ్చాడు కదా. మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. చాలా చక్కటి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు మాటలు తక్కువ మాట్లాడుతుంటాం, ఇష్టానుసారంగా మాట్లాడేది చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం. కీర్తనకారుడు 121వ కీర్తన మనం నేర్చుకున్నాం కదా. దేవాలయానికి వెళ్తూ ఏమంటున్నాడు? ప్రభువా, మేము నీ మందిరానికి వెళ్ళేటప్పుడు మా పెదవుల వలన కానీ మా మోసకరమైన నాలుకల వలన కానీ శిక్ష రాకుండా మా ప్రాణాన్ని ఏమంటున్నారు? విడిపించు. మా ప్రాణాన్ని విడిపించి అంటే మన పెదవులు చెడ్డమైతే, మన నాలుగుతో పలికేవి చెడ్డ మాటలైతే మనకేముందన్నమాట? శిక్ష ఉండింది. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞకి నీ పొరుగు వాని మీద ఆజ్ఞ అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే. దావీదు అబద్ధం చెప్పడం ద్వారా 85 మంది యాజకులు, స్త్రీలు, పిల్లలు చాలా మందిని చంపేసిన ఊర్లో నోబు ప్రాంతంలో. వాళ్ళ పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ జాగ్రత్త. దేవుని వాక్యం ఒకవేళ ఇంతవరకు మన ఇష్టానుసారంగా నోటితో మాట్లాడుతున్నామేమో, ఒకటి ప్రారంభించాలి. మనం రేపటి నుంచి మందిరానికి వచ్చేటప్పుడు మన నోటిని, మన పెదవులను జాగ్రత్త చేసుకుంటే మనకు మేలు, ప్రియమైనటువంటి వాళ్ళను హల్లెలూయా. మనకు ఒక మంచి అలవాటు. మీరు చాలా మందికి పెళ్ళైన వెంటనే వంట రాదు.
ఏం చేస్తారు? నేర్చుకుంటారు. నేర్చుకోగా బిర్యానీలు వండుతూ ఉంటారు. నేర్చుకోగా కోకో రైస్ వండుతూ ఉంటారు. నేర్చుకోగా అసలు ఈ భూమి మీద ఎప్పుడు లేని అన్ని చేస్తారు. యూట్యూబ్లో చూసి వచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే ఒక మంచి అలవాటు ప్రారంభించాలి కానీ ఆ మంచి అలవాటు ఒక మంచిగా మనకి అలవడుతుంది. ఇశ్రాయేలు ప్రజల వల్ల మనం కూడా ఏం చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన రాస్తారు మంచి మాట, అయ్యా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. లేదనుకుంటే ఏం చేస్తాడో తెలుసా? ఆయన 4వ వచనం, తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలార్చుల వాడిగల బాణములన్నీ మీద ఒక్కడు. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, కాపరిగా దేవుడు నాకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. నోటుకొచ్చిందల్లా మాట్లాడేస్తా ఉంటే తమ్ముడు ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకుంటాడా? ఆయన చూచుచున్నా దేవుడే పాటలు పాడుతున్నారే మీరు అందరూ ఇక్కడికి వచ్చి, సండే స్కూల్ బోధిస్తున్నారే మీరు అందరూ వచ్చి, ప్రభు బలలో ఆ చేతులు ఉంచుతున్నారే పవిత్రమైన ప్రభు బలలో, ఆ రొట్టెను తీసుకుంటున్నామే, ఆ పాత్రలో తీసుకుంటున్నామే, ఏది పడితే మాట్లాడుతున్నామేమో మర్చిపోకండి. దీనివల్ల మనకి ఏముంది? ప్రాణము హాని ఉందని చెప్తున్నారు వీళ్ళు. మోసకరమైన నాలుగు అబద్ధమాడు పెదవులు మా ప్రాణాన్ని ఏం చేయండి? రక్షించండి, విడిపించండి. మనం కూడా రేపటి నుండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ప్రభువా నీ సన్నిధికి వచ్చేటప్పుడు మా నోటికి మా నాలుకకు చెడ్డ మాటలు రానివ్వకండి ప్రభువా. ఏం చేసుకోవాలా? అర్థం చేసుకో. దావీదు అదే ప్రార్థన చేస్తూ ఉంటాడు. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి 141వ కీర్తన 3వ వచనం. 141వ కీర్తన 3వ వచనం చదువుదాం. 3వ వచనం, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారము నాకు ఏం పెట్టండి? కాపు పెట్టండి ప్రభు, కాపు పెట్టండి. నా పెదవుల ద్వారానికి కాపు పెట్టండి ప్రభు. నా నోటికి కావలి ఉంచండి, నా నోటికి కావలి ఉంచండి. నా పెదవులకు ఎవరు రాశారు కీర్తన? దావీదు రాశాడు. అంతకుముందు ఏదేదో మాట్లాడేసాడు. ప్రాణహాని ఉందని రాజుగారు పంపించారు. రాజుగారు వెళ్ళమన్నారు. ఒరే ఎక్కడికి వెళ్ళావు అని అనుకుంటే మన పిల్లలే ఆడు రమ్మన్నాడు అంటారు. తప్పించుకోవడం ఏదేదో చెప్తా ఉంటాం. ఇది వచ్చాక ఇంకా అబద్ధాలు ఎక్కువైపోయి మనం వచ్చేస్తున్నాను అంటాం అన్నమాట. ఇంట్లో పాస్టర్ గారు అంటారు వచ్చేస్తున్నాను బయటకు వెళ్ళిపోవడం. దీనివల్ల ఇంకా అబద్ధికులు అయిపోతున్నా. బాగుపడడం కంటే ఎక్కువ చెడిపోతున్నా. ప్రియమైన వాళ్ళ దావీదు ప్రార్థన ఏంటి తెలుసా? దావీదు దేవుడిని అడుగుతున్నాడు, నా పెదవులకు ద్వారమున కాపు పెట్టండి, నా నోటికి కావలి ఉంచండి ప్రభు. ఎందుకంటే నా అబద్ధం వల్ల ఊరు హతమైపోయింది. నా పెదవులు నా నోటికి కాయండి ప్రభు. శిక్ష రాకుండా, శిక్ష దీని వల్ల కూడా శిక్ష ఉండింది అని మేము దేవాలయానికి వెళ్ళేవాళ్ళం కనుక మా పెదవులు మా యొక్క నాలుక భద్రం చేసుకోవాలి. నేను అనుకుంటాను వీళ్ళు మనకంటే భక్తి కలిగిన వాడిగా. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? దేవాలయానికి వెళ్తాం, ప్రభు ఎండలో వెళ్తున్నాం, వర్షంలో వెళ్తున్నాం, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలా? వీళ్ళ ప్రార్థన ఏంటి? ప్రభు మా యొక్క పెదవులను కాయండి, మా నాలుకను కాయండి ప్రభు. ఇప్పుడు దేవుడు కాశాడు అనుకోండి, శిక్ష నుండి తప్పించుకుంటారు. దయచేసి దేవాలయానికి వెళ్తున్నామని విజ్ఞతతో రావాలి అని ఈ కీర్తనాకారుడి ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనాకారుడు తర్వాత భాగాన్ని చెప్పి ముందుకు వెళ్ళాం. తర్వాత భాగము 5-6 వచనాలు. అయ్యో నేను మెషికులో పరదేశినై ఉన్నాను, కలహప్రియుని వద్ద నేను చిరకాలము. ఈ మాట అర్థం ఏంటంటే, నేనున్నటువంటి ప్రాంతం ప్రజలు చాలా చెడ్డ ప్రజల మధ్య ఉంటున్నాను. అయ్యా నేను
ఏ ప్రజల మధ్య ఉంటే ఆయా అలవాట్లే వస్తాయి, అంతేనా? ఏ ప్రజల మధ్య ఉంటే ఆయా అలవాట్లే వస్తాయి. ఏ ప్రజల మధ్య ఉంటే ఆయా అలవాట్లే వస్తాయి. ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, వైద్య వారు పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే ఎవరైనా పెద్దవారేమో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన నోటికి చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు నేర్పరు, ఎక్కడ నేర్చుకోం అంటే ఎక్కడ నేర్చుకుంటాం అనమాట? మన ఇళ్ళ దగ్గర మనం ఉండేటువంటి ప్రజలు మాట్లాడే మాటలు అనమాట. నేను మెషకులో కేదారులో నేను కాపురం ఉన్నాను, మెషకులో నేను కాపురం ఉన్నాను, నేను కలహప్రియుని యొద్ద. కలహప్రియుడు అంటే వివాదాలు పెట్టుకునేటువంటి వాళ్ళ మధ్య ఉంటున్నానయ్యా. ఈ వివాదాలు పెట్టుకొని ముఖ్యంగా మెషకు అంటే అర్థం చెప్తాను. మెషకు అంటే ఎవరంటే ఈయన నోవహు యొక్క 3వ కుమారుడు యాపేతు యొక్క కుమారుడట. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాపేతు కుమారుడు మాగోగు, మెషకు. కనిపించిందా? ఈ మెషకు ఎవరి కుమారుడు? యాపేతు అనగా నోవహు యొక్క మనవడు అనమాట మెషకు. వీళ్ళు ఈ మెషకు సంతతి వాళ్ళు ఏం చేసేవారంటే మనుషులు నమ్మేసేవారంట. ఎవరు నమ్మేసేవారు? మనుషులు నమ్మేసేవారు. మనకు కూరగాయలు అమ్మడం తెలుసు, వస్తువులు అమ్మడం తెలుసు, కానీ మనుషులు నమ్మడం మనకు తెలియదు. ఆ రోజుల్లో ఈ మెషకు వారు మనుషులు తూరు పట్టుకెళ్ళి అమ్మేసేవారంట. చూడండి దేవుని యొక్క వాక్యం యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము నా ప్రజలారా 13వ వచనం చదువుతున్నారా? నా ప్రజలారా 27వ అధ్యాయం 13వ వచనం. గ్రేకేయులను తుబాలును మెషకు వారును వర్తక వ్యాపారం చేసి నరులను నీ సరుకులు కొనుక్కుంటారు. గ్రేకీయులు తుబాలు వారు మెషకు వారు నీలో వర్తక వ్యాపారం చేసి నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చేస్తున్నారంట తూరు దేశానికి. మనుషులు నమ్మేస్తున్నారన్నమాట. అప్పుడప్పుడు వింటాం, చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్మేసుకుంటారు. బానిస వ్యాపారం అనమాట. మనుషులు నమ్మేస్తా ఉన్నారు మెషకు వారు. ఇలాంటి ప్రజల మధ్య నేను కాపురం ఉన్నాను. రెండవది అంటాడు కేదారు కూడా. కేదారు అంటే నలుపు అనమాట. కేదారు అంటే అర్థం ఏంటి? నలుపు. ఈ కేదారు ఎవరంటే ఇష్మాయేలు యొక్క కుమారుడు అనమాట. ఇష్మాయేలు యొక్క కుమారుడు. శారమ్మ బిడ్డలు కనపోయేటప్పటికి అబ్రహాంతో అంటది, ఇదిగో నా యొక్క దాసురాలు ఉంది కదా, నా దాసి వల్ల నువ్వు ఎవరిని కనాలా? పిల్లల్ని కనాలి. ఒక హాగరు ద్వారా అబ్రహాము ఎవరిని కన్నాడు? ఇష్మాయేలుని కన్నాడు. ఇష్మాయేలు ఎదుగుతూ ఉన్నాడు. ఈ లోపల శారమ్మకు కూడా కొడుకు పుట్టాడు. ఈ యొక్క శారమ్మకు పుట్టిన ఇస్సాకును ఇష్మాయేలు పరిహాసం చేశాడంట. కాబట్టి శారమ్మ అంటది ఇలా బయటికి పంపించి అంటది. ఎవరిని? హాగరును ఇష్మాయేలును బయటికి పంపించి అనగానే అబ్రహాం బాధపడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా నీ భార్య అయిన శారాయి చెప్పిన మాట విను. ఎవరిని పంపించే? హాగరును. నీళ్ల తిత్తు భుజం మీద ఎక్కాడంట. ఆ నీళ్ల తిత్తు భుజం మీద పెట్టుకుంది, ఇష్మాయేలును తీసుకుంది. హాగరు అరణ్యములో గుండా వెళ్ళిపోయినట్టు పక్క దూరం వెళ్ళేటప్పుడు ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి. దేవుడు నీటి బుగ్గను చీల్చాడు. వెళ్ళిపో, పంపించి అంటాడు. ఇస్సాకు వారసుడు, ఇతను కాదు పంపించి. మనము ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం లోకములో నుండి చీకటి. లోకము దేనికి సూచన? ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పీల్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను మెషకులు భయంకరమైన మనుషుల మధ్య, కేదారు అంటే చీకటి,
అంతేకాదు కలహప్రియుని యొద్ద, కలహప్రియుని యొద్ద మనుషుల మధ్య కలహాలు, చీకటి మనుష్యులు, అలాగే దుర్మార్గులైనటువంటి మనుషుల మధ్య ఉన్నానయ్యా నేను. ప్రత్యేకంగా ఉండాలి ప్రభు కొరకు. ఎలా ఉండాలా? ప్రత్యేకంగా. అందరిలాగా ఉండొద్దండి, అందరిలాగా ఉండొద్దు. మనం అందరిలాగా ఉండడానికి పిలుచుకోలేదు ఆయన. నీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉండడానికి ఆయన పిలుచుకోలేదు. ఆయన ఎక్కడి నుండి నన్ను నిన్ను పిలుచుకున్నాడంటే ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. మొదటిది మొర్రపెట్టు, శ్రమ నుండి విడుదల కలిగిస్తాడు. రెండవది నీ పెదవుల వల్ల నీకు శిక్ష ఉంది, నీ నాలుక వల్ల నీకు ఏముంది? శిక్ష ఉంది. కాబట్టి నీ పెదవులు నాలుకను నువ్వేం చేయాలంటే ప్రభువా కాపు పెట్టండి అని అడగాలి. మూడవది నువ్వెవరి మధ్య ఉంటున్నావు? చీకటి కలిగిన మనుషుల మధ్య. నువ్వెవరి మధ్య ఉంటున్నావు? దుర్మార్గులైన మనుషుల మధ్య. నువ్వెవరి మధ్య ఉంటున్నావు? కలహ ప్రియులు. అలాగే యుద్ధం అంటే ఇష్టం, వాళ్ళకి దెబ్బలంటే ఇష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి గుళ్ళోకి వెళ్తున్నా ఇంకా కుక్కల్ని, కోళ్ళని వంకెట్టుకొని తిట్టడానికి మాత్రం ఎక్కడ మాట్లేదు. కలహ ప్రియులు, కలహ ప్రియులు. ప్రియమైనటువంటి వాళ్ళగా ఇలాంటి వారి మధ్య ఉంటున్నాం ప్రభువా. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? యాత్ర. ఎక్కడికి? దేవాలయానికి వెళ్తున్నాం. యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాం ప్రభువా. మేము చీకటి కలిగిన మనుషుల మధ్య, చీకటి ఉందేమో, కలహ ప్రియుల మధ్య ఉంటున్నాం. ఇంకా కక్షలు, ఇంకా సమస్యలు, ఈ దెబ్బలాటలు, ఇతరులతో మేము ఇంకా ఈ శత్రుత్వాలు, విభేదాలు కలిగి ఉన్నామేమో. ఇవి చీకటి అలవాట్లు కలిగిన మనుషుల మధ్య, ఈ చీకటి కలిగిన అలవాటు కలిగిన మనుషుల మధ్య. మా ఊర్లో పెద్ద ఆయన ఉంటాడు, నేను తెలుసు, చాలా పెద్ద ఆయన. రోజు భోజనానికి పిలిచాడంటే ఒక ఆదివారం. పిలిస్తే మా సంఘ పెద్దలు అన్నారు గబగబా డబ్బులు లెక్కెట్టి అన్నవరం గారేది పాస్ గారు భోజనానికి వెళ్ళాలి, పెద్ద ఆయన పిలిచారు. చాలా పెద్దవాడు. నేను భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే పాస్ గారు వచ్చారండి, పైకి రమ్మని అన్నాను. చాలా మంది మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నారు, వాళ్ళప్పటికి కొంతమంది భోజనం చేశారు. బయట అక్కడ అన్నాడు, భోజనాలు ఎడుతున్నారా, కారణం ఏంటని అడిగాను నేను. నాకు తెలిసినోడు ఉంటాయి ఆ డ్రైవర్. మూతులు వేసుకున్నాడండి. నన్ను ఏం వేసుకున్నా? ఎక్కడ అదే కూడా ఏం చేయాలి? దేవుడు నన్ను ఎక్కడ నుండి పిలుచుకున్నాడు? చీకటి నుండి. ఎంత ఇష్టమో మీకు నాకు మేఘమాసం అంటే. ఎన్ని సార్లు తెలిసుకుంటాం ఇక్కడ ఉన్నవాళ్ళు క్షమించాలి, నన్ను క్షమించాలి. సరే, నేనైతే తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళాను. నమస్కారం సార్ అన్నాను. సార్ నేను ఫోన్ చేయకూడదు సార్ అంతా చెప్తాను. నేను పైన చెప్పి కిందకు వచ్చినట్టు మా ఊళ్ళు లైన్గా కూర్చున్నారు మా పెద్దలు. దేనికోసం? ఇలా చూశాను ఒక్కొక్కరు. నేను ఈ అయ్యగారిలాగా ఉన్నాను నేను. ఆయన చాలా మంచి మోషిలు అంటుడు. ఆయన ఎవరిని ఏమన్నా ఆయన. నేనేమో ప్రమాదం మా మూర్తి గారికి తెలిసి ఇలా చూశాను. కొత్త ఇలా చూసుకుంటూ వచ్చాను. అలా అనుకున్నాను, అరే బాధ వారు ఖచ్చితంగా సిలివేసి అంటే అనుకున్నాను. భోజనం చేసి మా ఇంటికి వచ్చేది అన్నాను. భోజనం ముగించుకుని మా మాట్లాడా భోజనం చేసి మా ఇంటికి వచ్చాను. నేనేమో ఇంటికాడ భోజనం చేసి కూర్చున్నాను. వేడిగా ఉందండి పైన. మాస్టర్ గారు ఫోన్ చేసి రాజు గారు అందరూ వచ్చారంటే ఇంటికి వచ్చాను, మాట్లాడడానికి వచ్చాను. సాయంకాలం మాట్లాడదాం అన్నాను. ఎండ బాగా ఎక్కువ ఉంటుందని తెలియలేదని మాట్లాడాను. రేపు పైకి రండి వచ్చాను. అయ్యా రేపు ఆదివారం పంపించాను, పొరపాటు అయిపోయింది, ఇంకొకసారి మాత్రం ఇప్పుడు ఇలాంటి పని చేయమండి, ఇది ఒకసారి పైగా వచ్చాను అక్కడ చెప్పండి అయ్యాను. మీరు కాబట్టి వచ్చారంటే మేము అలా రాలేకపోయామండి. ప్రార్థన చేసుకున్నాం. అక్కడ వీళ్ళలో పశ్చాత్తాపం ఉంది.
వీళ్ళు బొమ్మికి పారిపోయే వాళ్ళకి అనుకొచ్చేవాళ్ళు పశ్చాత్తాపం ప్రార్థన చేసి ఇంకోసారి చేయకండి. దేవుడు సంతోషిస్తాడు మన గురించి. ఎందుకంటే అపరాధములు దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈరోజు మనకి వెళ్ళలేదంటాను అని నన్ను నేను ఎక్కడి నుండి పిలుచుకున్నాడు. ఒకప్పుడు అలాంటి బ్రతుకులు మన పూర్వీకులు చీకటిలో ఉండేవాళ్ళు నన్ను పిలుచుకొని నాకు రక్షణ ఇచ్చి ఎవరి దగ్గర లేనటువంటి ఈ లోకంలో చాలా మందికి లేదు ఈ భాగ్యం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడవు ఏ జనమునకును ఇలాగ చేసి ఉండా. ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడే, గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడే. నేను దేవుడిలో ఉండటం ద్వారా నా బిడ్డలను నన్ను దేవుడు వర్ధన చేస్తున్నాడే, దేవుడు కృప చూపుతా ఉన్నాడే. ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నామయ్యా. మేమందరం మెషకులు దుర్మార్గుల మధ్య ఉన్నాం, కేదారులో చీకటి అలవాట్లు కలిగిన వారి దగ్గర ఉన్నాం, కలహ ప్రియుల యొద్ద నివాసం చేస్తున్నాం. ఒకవేళ చెడు బాగా ఏమైనా ఉందేమో మేము వెళ్ళేది ఎక్కడికి? దేవాలయానికి. కాబట్టి ప్రభువా మమ్మల్ని కడిగేయండి అయ్యా, మమ్మల్ని కడగండి ప్రభువా. నేను అనుకుంటాను దేవాలయానికి వెళ్తూ పశ్చాత్తాపంతో వెళ్తున్నారేమో, సిద్ధపాటుతో వెళ్తున్నారు. ఇందాక భలే పాట పాడాలి మన స్త్రీలు. సిద్ధపడుదాం. పాట పాడడం కాదు, ఆత్మీయంగా రేపటి నుంచి ఏం చేయాలా? సిద్ధపడాలి. ప్రభువా ఈ పెదవులు కాపు పెట్టండి అయ్యా, చీకటి అలవాట్ల నుండి నన్ను తప్పించండి ప్రభువా. ఇలా సిద్ధపాటుతో వస్తేనే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే నువ్వు మార్చుకోకపోతే 3 రోజులు కాదు కదా, 33 రోజుల పూటలు ఎట్లా ఉపయోగము. చివరి వచనం చెప్పి ముగిస్తాను. 7వ వచనం, నేను కోరున్నది సమాధానమే, నా మాట వచ్చిన తోడనే నేనేమో సమాధానం కోరుకుంటాను, వాళ్ళు ఏం కోరుకుంటారట? యుద్ధం. నేను సమాధానం కోరుకుంటాను ప్రభువా, వాళ్ళు ఏం కోరుకుంటారు? యుద్ధం. చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తా, లేట్ అయిపోయింది. సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు, కానీ దావీదు ఎప్పుడైనా సౌలుని చంపాలనుకున్నాడా? దావీదును సౌలు తరుముకుని వెళ్తా ఉన్నాడు. సౌలేమో రాజు, ఈ రాజుగారి దగ్గర ఏమో సైన్యం ఉండింది. దావీదు యవ్వనస్తుడు, పాపం చిన్నవాడు, పారిపోతూ గుహలో దాక్కున్నాడంట. వెళ్ళి ఎవరికి భయపడి? రాజు అయిన సౌలుకు భయపడి. అంతవరకు వెళ్ళి సౌలు వాష్రూమ్కి వెళ్ళాడట గుహలోకి. శంఖాని వర్తికి పోయాను. లోపల ఎవరున్నారంట? దావీదు ఉన్నాడంట. దావీదు అక్కడ సౌలుని ఏం చేయగలడు? చెప్పండి. చంపాడా? చంపకుండా ఏం చేశాడంటే, నీవు నా దగ్గరికి వచ్చావు, నేను చంపగలను, కానీ నేను చంపలేదని చెప్పడానికి అతని వస్త్రపు చెంగు కత్తిరించాడట. అంటే చాలా, నా షర్ట్ కత్తిరించాలంటే ఈయన ఎక్కడికి రావాలా? నా పక్కకు రావాలా? అక్కడ దాకా వచ్చినాడు. వీటితో పడవలేడా? పడవలా కత్తిరించాడు. వాష్రూమ్ పని అయిపోయింది. సౌలు బయటకు వచ్చాడు, వెళ్ళిపోతున్నాడంట. వెనక నుంచి అన్నాడంట, అసలు వండర్ఫుల్ అంటే వాడు నాయనా, నా తండ్రి అని పిలుస్తాడటండి. ఎంత ప్రేమ ఉంది దావీదులా కదా. ఎన్నిసార్లు ఇస్తున్నాడు? ఈటే చాలాసార్లు ఏటిస్తున్నాడు. అంత చెప్పాలనుకున్న వ్యక్తి ఎడల కూడా దావీదు ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. దేవుని వాక్యం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వెళ్ళి, నా ఏలినవాడా రాజా. సౌలు వెనకాతలను ఏమని పిలుస్తున్నాడు? నా ఏలినవాడా, నా రాజా. 11వ వచనం కూడా చదవండి. నా తండ్రి. ఎవరిని?
మనం తిట్టిన వాళ్ళు ఎవరినైనా అమ్మ అంటామా? మనం దూషించే వాళ్ళు ఎవరినైనా నాయన అంటామా? ఎందుకు ఒక సామాన్యుడైన గొర్రెలు కాచుకునేవాడు ఎందుకు రాజు అయ్యాడంటే దీన్ని బట్టి చంపడానికి తరులుతున్నటువంటి సౌలు వెనకాతల నుంచి అంటున్నాడు, నాయనా, నా ఏలినవాడా, నా రాజా, నా తండ్రి. అంటే దావీదు ఏం కోరుకుంటున్నాడు? సమాధానం. ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు. ఏం జరిగింది తెలుసా? 3 అధ్యాయాలు తిప్పండి. సమాధానం కోరుకున్న దావీదే చిరకాలం విడిచాడు. చంపాలనుకున్నటువంటి సౌలు అతని కుమారులు ఒక్కరోజు చనిపోయారు. 31వ అధ్యాయము 6వ వచనం. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని వారందరూ ఒక్క దినముననే. ఎవరు మరణించారు? ఎందుకు మరణించాడు? చంపాలి అనుకున్నవాడు మరణించాడు. సమాధానాన్ని కోరుకున్న దావీదు ఉన్నాడే, సౌలు తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఈ సమాధానాన్ని కోరుకున్న దావీదు ఉన్నాడే, ఆయన కుమారుడు సొలొమోను దావీదు తర్వాత రాజు అయ్యాడు. ఎందుకు ఈ గౌరవం, ఎందుకు ఈ విలువ, ఎందుకు ఈ ఆశీర్వాదం అంటే ఏం కోరుకుంటున్నాడు? సమాధానం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఒకవేళ మీతో ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటున్నారనుకోండి, యుద్ధం చేయకండి. ఏం కోరుకోండి? ఎవరిలాగా దావీదులాగా కోరుకున్నారంటే ఏమంటారు? చింటికాడు మిమ్మల్ని భయపడిపోయి సిగ్గులేదు అని అంటున్నాం. మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు మనం తిరిగి తిట్టకపోతే ఏమంటున్నా? మాకు భయపడిపోయి మాకు వెళ్ళిపోయింది, ఏం లేదు అక్కడ మనుషులు. దావీదుని చూసి నేర్చుకున్నాం. కలహ ప్రేమి వద్ద నేను ఏం చేస్తున్నాను? నివాసం చేస్తున్నాను. అయినా నేనేం కోరుకుంటున్నాను? ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవాలయానికి. ప్రియమైన వాళ్ళ ఏమో ఎంతకాలం మీరు వస్తారు, ఎంతకాలం దేవాలయానికి వస్తానో తెలియదు. ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తామో, మీరు ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తారో తెలియదు. ఈ ఊపిరి అన్నంతసేపే వస్తాను. అంతలో కనబడి అంతలో మాకు ఆవిరి వంటి వాడు. ఓ మార్పుతో వెళ్దాం ఇక్కడి నుంచి. ప్రభువా, రేపటి నుండి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి రాను. ఏం చేయడానికి వస్తాను? మొర్ర పెట్టడానికి వస్తాను. 2వ మాట, ನಾನು నీ సన్నిధికి వచ్చేటప్పుడు నా నాలుకను, నా పెదవులను కాచుకుంటానయ్యా. ఎందుకంటే మరణాపాయం ఉంది, ప్రాణాపాయం ఉంది, శిక్ష ఉంది. 3వ మాట, చీకటి కలిగిన మనుష్యుల మధ్య, చెడ్డ మనుష్యుల మధ్య, కలహ ప్రియుల మధ్య ఉంటున్నానయ్యా. ఆ అలవాట్లు ఏవి నాకు అనకుండా సహాయం చేయండి. ఆఖరు ప్రాముఖ్యమైన మాట, వాళ్ళ ఒకేళ యుద్ధం కోరుకుని నేనేం కోరుకుంటాను? ప్రభువా, సమాధానం కోరుకుంటాను. లేచి నిలబడిచిన ప్రార్థన చేసుకున్నాం. మార్పుతో రేపు దేవాలయానికి వద్దాం. మంచి మార్పుతో ప్రభువు సన్నిధికి వద్దాం. అలా